వెల్కమ్ బ్యాక్ అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిఫోర్ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఆర్కల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్లైన్ సిరీస్ లాగా చెప్తాను అని చెప్పాను. ఒకసారి చూసుకోండి. కంప్యూట్ ఇంజిన్, మనం బిఫోర్ స్టార్టింగ్ టు కంప్యూట్ ఇంజిన్ మనం రీజన్స్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ రీజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కడెక్కడ రీజన్స్ ఉన్నాయి, దగ్గరలో ఏం జరుగుతున్నాయి, ఇంటర్ కనెక్ట్ అంటే ఏంటి, ఓకే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూఆర్ఎల్ మనకి క్లౌడ్ రీజన్స్. ఓకే, హియర్ మనకి ఇక్కడ కరెంట్ రీజన్స్ ఇలా ఇలా ఉంది అంటే కరెంట్ రీజన్స్. ఓకే, అంటే ఇట్ ఈజ్ ఇన్ లైవ్ వర్కింగ్లో ఉన్నాయి. రీజన్స్ కమింగ్ సూన్, ఇక్కడ సగమే ఉంది చూసారా, ఇక్కడ కమింగ్ సూన్. ఇలా ఇలా మార్క్ ఇస్తే గవర్నమెంట్ రీజన్స్ మనకి అలా ఉండదు. గవర్నమెంట్ సపరేట్గా తీసుకుంటారు కనుక వాళ్ళు యూజ్ చేస్తారు, వాళ్ళకి సపరేట్ రీజన్స్ ఉంటాయి, డేటా సెంటర్స్ ఉంటాయి. మల్టీ క్లౌడ్ అంటే రెండు, మీకు ఏడబ్ల్యూఎస్ నుంచి ఆర్కిల్ క్లౌడ్కి, ఆర్కిల్ క్లౌడ్ నుంచి జీసీపీ గూగుల్ క్లౌడ్కి ఇంటర్ కనెక్ట్ అలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ చూసారంటే నార్త్ అమెరికాలో రీజన్స్, మళ్ళీ సౌత్ అమెరికాలో చాలా తక్కువ ఉన్నాయి. యూరోప్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ ఈవెన్ ఆఫ్రికా, సౌదీ రిలేటెడ్ కంట్రీస్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆఫ్రికా రిలేటెడ్. ఏషియా పసిఫిక్, మన ఇండియాలో హైదరాబాద్లో ఉంది అండ్ ముంబైలో ఉంది. ఇక్కడ సమ్ మీకు చూపిస్తాను 1 by 1. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు నార్త్ అమెరికా. ఇక్కడ చూసారంటే నార్త్ అమెరికాలో కమర్షియల్, గవర్నమెంట్, మల్టీ క్లౌడ్. కమర్షియల్ జనరల్గా మన కంపెనీస్ అవి యూజ్ చేస్తాయి. సపోజ్ అమెజాన్ ఉండొచ్చు, ఇలాంటివి ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి కంపెనీస్. ఓకే, కమర్షియల్ చూసారనుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయి, హ్యాష్బాన్, చికాగో, ఫినిక్స్. రీజన్స్ మనం ఏం కాల్ చేస్తాం, యుఎస్ వెస్ట్, కెనడాలో ఈ 2 ప్లేసెస్, మళ్ళీ మెక్సికోలో ఇవి 2 ప్లేసెస్. ఇక్కడ చూసారనుకోండి ఈ జనరల్గా ఉన్నాయి. అంటే చికాగోలో నార్మల్ ఆర్కిల్ క్లౌడ్ ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, అన్ని లైవ్ మీన్స్ ఉంటాయి అన్నిట్లో. ఇక్కడ బ్లాంక్ ఏంటంటే ఇంటర్ కనెక్ట్ లేదు వీటికి. మనము ఆర్కిల్ క్లౌడ్ బిల్డ్ చేస్తున్నామంటే ఆర్కిల్ క్లౌడే ఉంటుంది. అలానే చికాగోలో సమ్ విపిసిలు యూజ్ చేసుకొని, విసిఎన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే ఇంటర్ కనెక్ట్ ఫర్ అజూర్. ఇక్కడ ఇంటర్ కనెక్ట్ అజూర్కి ఉంది, ఇంటర్ కనెక్ట్ గూగుల్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ ఆర్కల్లో ఉన్నాయి, కొన్ని అప్లికేషన్స్ అజూర్లో ఉన్నాయి. అలాంటి కేసెస్లో మనకి ఇంటర్ కనెక్షన్ కావాలి కదా, ఆ కనెక్షన్స్కి ఈ యాష్బాన్లో రెండింటికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది మన ప్రాజెక్ట్స్ అన్నీ, మా ప్రాజెక్ట్స్ కూడా హ్యాష్బాన్లోనే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే సమ్ అప్లికేషన్స్, మన అప్లికేషన్స్ .NET రిలేటెడ్ అప్లికేషన్స్ అజూర్లో ఉంటాయి. ఓకే, డేటాబేస్ ఆర్కిల్ ఉందనుకోండి, ఆర్కిల్ క్లౌడ్లో ఉంటాయి. ఇంటర్ కనెక్షన్స్ ఇలా ఉంటాయి, అన్నీ లైవ్లో ఉంటాయి. ఇది టైమ్ లేటెన్సీ స్పీడ్, ఓకే, మిల్లీ సెకండ్స్. మళ్ళీ గవర్నమెంట్ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ చూడండి, ఇక్కడ యాష్బన్ గవర్నమెంట్ సపరేట్గా ఉంటుంది, వాళ్ళకి సపరేట్ ఉంటుంది. యుఎస్ ఈస్ట్లోని గవర్నమెంట్ ఈస్ట్, మన కమర్షియల్ రీజన్స్కి, గవర్నమెంట్ రీజన్స్కి లైక్ ఐసోలేటెడ్గా ఉంటుంది. సపరేట్ బిల్డింగ్ అనుకోండి, సపరేట్ మనకు అలా ఉండదు. ఏ ప్రోడక్ట్ మనం యూజ్ చేయకూడదు, అలౌ చేయరు. ఇందులో ఫినిక్స్లో అజూర్కి ఉంది, గూగుల్కి ఉంది. సపోజ్ గూగుల్లో కూడా గవర్నమెంట్ ఉంటాయి కదా, అలా. ఓకే, ఇలాంటి కనెక్షన్స్ లైవ్. ఇలా వచ్చే మల్టీ క్లౌడ్లో కూడా ఇప్పుడు ఆర్కిల్ డేటాబేస్ ఉంది, అజూర్లో ఉంది. ఓకే, ఆర్కిల్ డేటాబేస్ ఏడబ్ల్యూఎస్ ఉంది. ఇలాంటి ఇంటర్ కనెక్షన్ చేసుకోవాలంటే ఇలా ఇవి చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఏంటో ఇంకా రాలేదనుకుంటా, ఆర్కిల్ డేటాబేస్, అజూర్కి, కెనడా ఇవన్నీ లైవ్లోకి వచ్చేసినాయి. అన్ని కనెక్షన్స్ మనం చేసుకోవచ్చు.
ఆరకల్ క్లౌడ్ నుంచి అజూర్లో ఉన్న ఆరకల్ డేటాబేస్కి లైక్ మల్టీ క్లౌడ్ లాగా లైవ్లో ఉంది. ప్లాన్డ్ అంటే ఏంటి? ఓ ప్లానింగ్లో ఉంది, మేబీ సూన్ ఆర్కల్ డేటాబేస్, గూగుల్ క్లౌడ్ ఇలా మనకి డిఫరెన్షియేట్ చేశారు. ఓకే. ఇలానే సౌత్ అమెరికా ఉంటుంది. సౌత్ అమెరికాలో సేమ్ కమర్షియల్ ఆర్కల్ డేటాబేసెస్ ఇవన్నీ వస్తున్నాయి. లైవ్ అంటే లైవ్లో ఉన్నాయి, మల్టీ క్లౌడ్. ఓకే. ప్లాన్డ్ అంటే ఇట్స్ ఇన్ ప్లాన్, ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్ అనుకోండి. ఇలానే సేమ్ యూరోప్ కూడా సేమ్ థింగ్. యూరోప్లో కొన్ని డేటా సెక్యూరిటీ రిలేటెడ్ ఉంటుంది. ఇది చూసారనుకోండి, సివియర్ డేటా సెక్యూరిటీ కంట్రీస్ దే వోంట్ అలౌ, డేటాని అలౌ చేయరు. ఓకే. అలాంటి కేసెస్ వాటికి సపరేట్గా ఉంటాయి. కమర్షియల్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ మీకు తెలుసు. మనం చెప్తాం కమింగ్ సూన్ అంట, ఇటలీ టు స్పెయిన్ కమింగ్ సూన్, లైవ్ లైవ్ ఇక్కడ చూడండి. ఇది ఫ్రాంక్ఫుర్ట్, సమ్ మెడ్రిడ్. ఓకే. ఇక్కడ ఏంటి? గవర్నమెంట్ జర్మనీ, ఫ్రాంక్ఫుర్ట్ అంటే జర్మనీ. ఈ కంట్రీస్లో డేటా ఈజ్ వెరీ వెరీ క్రూషియల్, దే వోంట్ అలౌ. ఆ డేటాని మనకు అలౌ చేయరు. ఫార్ వాళ్ళ కోసమే సపరేట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే. ఇట్లనే గవర్నమెంట్ ఒకటి లండన్లో ఉంది, న్యూపోర్ట్లో ఉంది. ఇలా సేమ్. ఓకే. ఇలా గూగుల్ క్లౌడ్కి ఇవి ప్లానింగ్లో ఉన్నాయి, ఎక్కువ ప్లాన్లో ఉన్నాయి ఎక్కువ, ఎందుకంటే ఆరకల్ ఈజ్ అప్కమింగ్ కదా, ఇలా వస్తున్నాయి. సేమ్ ఇలానే మీరు ఇక్కడ క్లిక్ చేసినారనుకోండి, మిడిల్ ఈస్ట్ రీజన్స్ కమింగ్ సూన్, కరెంట్ రీజన్స్ ఇవి కమింగ్ సూన్ చాలా ఉన్నాయి. కెన్యా, ఓకే, ఇజ్రాయెల్ కమింగ్ సూన్, సౌత్ ఓకే, సౌదీ అరేబియాలో ఉన్నాయి, రియాద్లో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి. ఇంకా ఆరకల్ డేటాబేస్ ఏడబ్ల్యూఎస్లో కూడా ఇంకా రాలేదనుకుంటా. ఇక్కడ మనకి రాలేదు కదా, అన్ని ప్లాన్లో ఉన్నాయి. ఓకే. అలానే మన ఏషియా పసిఫిక్, ఏషియా పసిఫిక్ చూసారనుకోండి, కరెంట్ రీజన్స్ ఇవన్నీ కరెంట్, ఇక్కడ ఉండేటివన్నీ ఇవన్నీ మన కరెంట్ రీజన్స్. ఇంటర్ కనెక్ట్ గూగుల్కి ఉంది చూసారా, ఎక్కువగా ఇంటర్ కనెక్ట్ గూగుల్కి ఉంది, జీసీపీ క్లౌడ్కి ఉంది. ఓకే. ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అన్నీ లైవ్లోనే ఉన్నాయి. మిల్లీ సెకండ్స్ ముంబై మిల్లీ సెకండ్స్ 151, కొంచెం లేటెన్సీ ఎక్కువ ఉంది. మళ్ళీ హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో ఇంటర్ కనెక్ట్ లేదు చూడండి, హైదరాబాద్కి ఇంకా ఇంటర్ కనెక్ట్ లేదు. ముంబైకి ఉంది ఇంటర్ కనెక్ట్ గూగుల్ క్లౌడ్. ఓకే. లైవ్ అన్ని కమింగ్ సూన్ మలేషియా. ఇలా గవర్నమెంట్ ఒకటే ఉంది, ఆస్ట్రేలియా గవర్నమెంట్ సంథింగ్. ఇంకా ఇవన్నీ ఏడబ్ల్యూఎస్కి, అజూర్కి లైవ్, ఆల్ లైవ్. సౌత్ ఇండియాలో ప్లాన్డ్, సౌత్ ఇండియా అంటే ఏంటి? హైదరాబాద్లో ప్లానింగ్లో ఉంది. ఇట్లా ఆర్కిల్ క్లౌడ్ ఇవన్నీ ప్లాన్లోనే ఉన్నాయి. ఓకే. ఇది రీజన్స్, ఇవి క్లయింట్స్. ఓకే. ఇలా రీజన్స్, మళ్ళీ అప్కమింగ్ రీజన్స్, అజూర్ ఇంటర్ కనెక్ట్ ఇలా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక ట్యాబ్ చూపిస్తాను చూడండి, ఇది షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.